ఇది 12వ శతాబ్దం నాటి శివకేశవులు ఇద్దరు స్వయంభూగా ఒకే చోట వెలిసిన అరుదైన క్షేత్రం. ఒక దయ్యం పేరు తలిస్తేగాని ఇచ్చట రథం ఉత్సవాల సమయంలో ముందుకు కదలదు. అలాగే ఇక్కడ మరకత శివలింగం మరియు మరకత నందిని కూడా దర్శించవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి కరెంటు సరఫరా జరిగిన ఆలయం కూడా ఇదే. ఇలాంటి విశిష్టతలతో నిండిన ఈ దేవాలయాన్ని దర్శించుకుందాం రండి. 12వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు వేటకోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకుంటుండగా శివకేశవులు స్వప్నంలో దర్శనమిచ్చి, మేము ఇక్కడే వేంచేసి ఉన్నాము, మాకోసం ఆలయాన్ని నిర్మించాలి అని ఆదేశించారు. రాజు ఆ దర్శనం ప్రకారం విగ్రహాలను గుర్తించి అనంతరం ఆలయాన్ని నిర్మించాడు. ఇచ్చట వెలసిన లక్ష్మీనారాయణ స్వామివారు సాలిగ్రామ విగ్రహం. స్వామివారు అరుదైన చిన్మయ ముద్రలో దర్శనమిచ్చి, అమ్మవారు స్వామివారి ఆసనం మీద కూర్చుని చిరుమందహాసంతో దర్శనమిస్తారు. ఇది స్వామివార్ల భోగమూర్తి విగ్రహం. స్వామివారు అమ్మవారిని ఒక చేతితో ప్రేమతో పట్టుకుని ఉంటే, అమ్మవారు విగ్రహం వెనుక వైపున ఒక చేతితో స్వామివారిని అనురాగంతో చేయవేసి తాకుతూ ఉంటారు. ఇదే భంగిమలో మూలవిరాట్ స్వరూపం కూడా ఉంటుంది. ఈ దివ్యరూపాన్ని దర్శిస్తే దంపతుల జీవితం అన్యోన్యంగా కొనసాగుతుందని నమ్మకం. ఇక్కడ మరో విశేషమేమిటంటే, చేతుల్లో 2 వెన్నముద్దలు పట్టుకున్న బాలకృష్ణుడి అరుదైన విగ్రహాన్ని దర్శించవచ్చు. ఇక్కడి మరో ఆధ్యాత్మిక విశిష్టత శిఖరంపై ప్రతిష్ఠించిన సుదర్శన చక్రం. ఇదే ప్రాంగణంలో శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయముంది. ఇక్కడ స్వామివారు ఉమామహేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయం కూడా 13వ శతాబ్దంలో నిర్మించింది. ఈ ధ్వజస్తంభం శతాబ్దాల గడిచినా చెక్కుచెదరకుండా ఇప్పటికీ అద్భుతంగా నిలిచి ఉంది. ఈ దేవాలయంలో శివలింగం, నంది విగ్రహాలు 2 మరకత శిల్పాలుగా ఉండడం దీనికొక ప్రత్యేకత. ఇది స్వామివారి మరకత శివలింగం. ఇక్కడ గర్భగృహం పైకప్పు శ్రీచక్ర ఆకృతిలో చెక్కబడి ఉండటం ఒక ప్రత్యేక విశేషం. ఇది స్వామివారు స్వయంభూగా వెలసిన విగ్రహం. ఈ ఆలయం హైదరాబాద్ నగరంలోని గౌలిపురాలో ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు ఇలాంటి చారిత్రాత్మక సంబంధించిన ఆలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.